హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా! ఈ దేవీ నవరాత్రులకి శుక్రవారం అయితే నేను పూజ చేస్తున్నానండి. శుక్రవారం పూజకి గురువారమే పటాలన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. శుక్రవారం క్లీన్ చేసుకోకూడదు కదా! సో, అందుకే గురువారమే పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అంటే నేను మా హస్బెండ్ గురువారం వచ్చామండి. సో, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ దేవీ నవరాత్రుల్లో కొన్ని రోజులు ఉందామని. సో, వచ్చి రాగానే నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నీట్‌గా పటాలు కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. సో, పసుపు నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటున్నాను. సో, వాటర్లో పసుపేసి ఆ పసుపు నీళ్ళతో సో పటాలన్నీ నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఫస్ట్ గంధం బొట్లు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. సో అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పటాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా పటాలు క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా నేను ఇవాళ క్లీన్ చేసేసుకుంటున్నాను గురువారమే. సో గ్యాస్ కూడా శుక్రవారం క్లీన్ చేసుకోకూడదు. సో అందుకే గ్యాస్ కూడా పసుపు కుంకుమతో నైటే నేను పూజ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ అయితే ఉదయాన్నే నిద్ర లేచి సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ సో పొంగల్ పెట్టుకుంటున్నాను. అండ్ పోలేరమ్మకి పొంగల్ పెట్టుకుంటున్నామండి. సో ఎప్పుడు దసరాకి పెట్టుకుంటారు పోలేరమ్మకి పొంగళ్ళు. సో నేను నవరాత్రిలోనే పొంగల్ పెడుతున్నాను పోలేరమ్మకి. అండ్ దసరాకి మేము ఉండట్లేదండి, మా అక్క వాళ్ళ పాపకి పుట్టెంటికలు తీయడానికి తిరుపతి వెళ్తున్నాము. సో అందుకని ఆ రోజు ఉండము, కుదరదు, తిరుపతి వెళ్తున్నాము. అందుకే ఈ నవరాత్రుల్లోనే మేము పొంగల్ పెట్టుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా పెట్టుకోలేదండి. సో అందుకే నవరాత్రుల్లో పెట్టేసుకుంటున్నాం. అండ్ ఈ పొంగల్ దగ్గరకు అయితే పసుపు కుంకుమతో పూజించేస్తున్నాను. అండ్ ఎప్పుడు పండగ అయినా సో పొంగల్ పెట్టుకుంటాం. సో నేనే పొంగల్ పెడతాను. అండ్ అమ్మ అయితే దీపారాం కుందులు కడుగుతుందండి, నాకు చెయ్యి బాగోలేదు. సో అందుకని ఇంకా అమ్మే దీపారాం కుందులు కడుగుతుంది, నేనైతే పొంగల్ పెడుతున్నాను. పొంగల్ పెట్టేటప్పుడు ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్ళు బియ్యం వేయకూడదు. సో ఫస్ట్ నీళ్ళు పోసుకొని పాలు పోసుకొని ఆ తర్వాత బియ్యం వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బియ్యం వేయకూడదు. సో అమ్మమ్మ వాళ్ళు చెప్పారు. సో అందుకే నేను ఫస్ట్ వాటర్ పోసి పాలు పోసి ఇంకా తర్వాత బియ్యం వేసుకుంటున్నాను. అండ్ అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు సో ఇవన్నీ వేసేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. అండ్ ఈ లోపు అయితే నేను పూలు కోసుకురావడానికి వెళ్ళాను. సో ఈ పూలన్నీ మా ఇంట్లోనే పూసాయి. సో పూల చెట్లు, సో పూలు, సో ఈ పూలన్నీ పూజ కోసం కోసాను. అండ్ ఈ లోపు అయితే పొంగలి ఉడుకుతుంది. సో ఈ లోపు అయితే మా హస్బెండ్ అయితే పూజకంతా రెడీ చేస్తున్నారు. అండ్ నేనైతే బెల్లం ప్రిపేర్ చేసుకుంటున్నాను, బెల్లం దంచుకుంటున్నాను. అండ్ పొంగల్ కూడా ఉడుకుతుంది. సో ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. బెల్లము ఇలాచీ పొడి కలిపి వేసేసాను. అండ్ ఈ లోపు అయితే మా హస్బెండ్ పూజకి రెడీ చేస్తున్నారు. నేనైతే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఈ మారేడు చెట్టుకి పూజ చేస్తున్నాను. అండ్ ఈ మారేడు చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిదండి, ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం. ఈ మారేడు చెట్టు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పూజ చేసుకోండి, పూజ చేస్తే చాలా మంచిది. నేనైతే పసుపు కుంకుమ వేసి పూలు వేసి కడ్డీలు వెలిగించుకున్నాను. ఈ చెట్టుని నేను మా హస్బెండ్ కలిసి నాటామండి. సో 5 మొక్కలు నాటాము ఇంట్లో. సో ఇంట్లో ఈ మారేడు చెట్టు ఉంటే చాలా మంచిది, ఉంటే మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి.
అండ్ ఈ చెట్టుకైతే పూజ చేసేసుకున్నాను. అండ్ ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ ఇంకా పూజ స్టార్ట్ చేసాము. అండ్ మేమైతే ఎప్పుడు కూడా పండగ అయితే కలిసే పూజ చేస్తాము. సో మా హస్బెండ్ కూడా పూజ చాలా బాగా చేస్తారు. సో పెళ్ళి కాకముందు సో ఇంట్లో తనే పూజ చేసేవారంట. సో ఇంకా పెళ్ళైన తర్వాత మేము ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాం. సో వీలైనంత వరకు ఇద్దరం కలిసే పూజ చేస్తాము. సో మా హస్బెండ్కి భక్తి కూడా చాలా ఎక్కువ అండి. సో ఇద్దరం కలిసి ఇలా దీపాలు వెలిగించుకుంటున్నాము. కడ్డీలతో ఎప్పుడు వెలిగించకూడదంట. సో ఇలా ఏకహాత ఒక ఒత్తు వెలిగించి మిగతా దీపాలు ఒత్తులు వెలిగించాలి. సో కడ్డీలతో ఎప్పుడు ఒత్తులు వెలిగించకూడదంట. సో అందుకే నేను ఇంకో ఒత్తు తీసి దీపాలు వెలిగించుకున్నాము. అండ్ ఈ 9 నవరాత్రుల్లో దేవీ నవరాత్రులకి మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఇద్దరం కలిసి పూజ చేస్తాము. అండ్ ఆ తర్వాత కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. అండ్ అలాగే పూలు కూడా పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాతే లక్ష్మీ అష్టోత్తరము అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చదువుకుంటున్నాము. అండ్ అలాగే వెలిగించిన తర్వాత మళ్ళీ నూనె పోసుకోవాలి. సో ఇలా దీపాలు అయితే దేవుడికి చూపిస్తున్నాము. అంటే తర్వాత అయితే ఇద్దరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాము. అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు లక్ష్మీ పూజ చేసాము. ఇలా కడ్డీలు వెలిగించేసుకుంటున్నాం. ఇంటి పొంగల్ కూడా రెడీ అయిపోయింది, దేవుడి దగ్గర పెట్టేసాము. సో పొంగల్ పెట్టింది పోలేరమ్మకి కాబట్టి సో అందుకే మేము పక్కన పెట్టేసాము. సో ఇంకా మేమైతే పూజ చేసుకుంటున్నాము. పూజ అయిపోయింది. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ సో అక్షింతలు వేస్తున్నాము. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దీపం హారతి అయితే వెలిగిస్తున్నాము, హారతిస్తున్నాము. సో మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పూల్ డెకరేషన్ అంతా మా హస్బెండే చేశారండి. సో పూల్ డెకరేషన్ అంతా మా హస్బెండే చేశారు, చాలా బాగా చేశారు. సో మీకు ఎలా ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.